ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 4.5 1152 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడంతో రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. రాజానగరం రాయల్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆడపడుచుల ఆశీర్వాద సభకు 215 కోట్ల రూపాయలతో ఇంటింటికి గోదావరి జలాలు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, పోతుల సునీత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకిగా, మనవడిగా, మేనమామగా అందరికీ సాయం చేస్తూ పేదల కుటుంబాల్లో జగన్ వెలుగులు నింపుతూ పేదరికాన్ని దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో 12% ఉండే పేదరికం ఇప్పుడు 6%కి తగ్గిందన్నారు. జగనన్న ఇస్తున్న సపోర్ట్తో మనమందరం ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నామన్నారు. జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించే అవకాశం వచ్చిందని జగనన్నను అలాగే ఈ నియోజకవర్గం నుంచి మరోసారి రాజాను గెలిపించాలని కోరారు. రాజా మాట్లాడుతూ 2015 కోట్లతో గోదావరి జలాలను ఇంటింటికి కుళాయిల ద్వారా సరఫరా చేయడానికి ప్రణాళిక వేసి శ్రీకారం చుట్టామని తెలిపారు. 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ను తొర్రిగడ్డ నిర్మాణం ప్రాజెక్టు చేయబోతున్నామని వివరించారు. వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం ఒక్క మన నియోజకవర్గంలో అక్షరాల మరొక 1142 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి కార్యక్రమం. అలాగే ఇళ్ల పట్టాలు కానీ ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ మీకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చామో, ఇచ్చిన మాటకి కట్టుబడి ఆవేళ ఏదైతే ఎన్నికలకు ముందు ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము అని చెప్పాము. అమ్మ కానీ, నేను కానీ, తమ్ముడు కానీ, ఇవాళ మా ముగ్గురితో పాటుగా నా సతీమణి రాజశ్రీ కూడా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇట్లా ఎవరికి ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా స్పందిస్తూ మీతో పాటుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నాం. అందుకే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కోరడం కోసం ఈవేళ ఆడపడుచుల యొక్క ఆశీర్వాద సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పథకాలన్నీ కొనసాగాలి అనంటే, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంతే సర్వేగంగా జరగాలి అనంటే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని, జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని, మళ్ళీ నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారా 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 ఎవరిని? రాజాబాబుని. థ్యాంక్ యూ. మీరు నిజానికి అబద్ధానికి సాక్షులు. కూర్చోడమ్మా. నిజానికి అబద్ధానికి సాక్షులు. ఏంటి మంత్రి గారు నిజం అంటున్నాడు, అబద్ధం అంటున్నాడని? 2014లో ఒక అబద్ధం, మీ అప్పులన్నీ తీరుస్తానంది ఎవరు? చంద్రబాబు నాయుడు రూపం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు వరకు ఉన్నటువంటి 14,600 కోట్ల రూపాయలు వడ్డీతో 25,000 కోట్లు అయితే 4 దఫాలుగా తీరుస్తానన్నాడు. 4వ దఫా తీర్చాడు. ఎవరు? నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎవరిని దీవిస్తున్నాం? నిజాన్ని దీవిస్తాను. కూర్చునే దీవించండి ఒకసారి. నిజాన్ని దీవిస్తున్నారు కదా. నిజమంటే జగన్ అని ఒకసారి చెప్పండి. నిజమంటే గట్టిగా చెప్పాలా? జగన్ నిజం, అబద్ధం చంద్రబాబు. చెప్పండి ఒకసారి. అబద్ధం మీ అప్పులు తీర్చలేదు కదా, అది అబద్ధమే కదా. అబద్ధం
గట్టిగా చెప్పండి. ఇది మీ ఆశీర్వచనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఆడబడుచుల ఆశీర్వాద సభ. మీ ఆడబడుచులు అంటే ముఖ్యంగా రాజానగరంలో ఉన్న ఆడబడుచులందరూ మా తమ్ముడు జక్కంపూడి రాజాని మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ నియోజకవర్గం నుండి గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక ఆడబడుచుగా మరి మీరంతా కూడా ఈ రోజున జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన పేరిట, మన మహిళల పేరిట ఇవ్వడం జరిగింది. మరి మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. ఒక మహిళా పక్షపాతిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనందరికీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంటూ మన కుటుంబంలో ఒక అన్నలా, తమ్ముడిలా, మనవడిలా, కొడుకులా, మేనమామగా ఇన్ని రూపాలలో మనందరికీ కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తూ మన కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేస్తున్నారు.